వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. రంగులు మారే ఊసరవల్లిని చూశాం, కానీ రంగులు మార్చే దేవుడిని ఎప్పుడైనా చూశారా? ముక్కోటి దేవతలలో తొలి పూజ అందుకునేది వినాయకుడు అనే విషయం మన అందరికీ తెలిసినదే. విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే దైవస్వరూపంగా గణేశుణ్ణి కొలుస్తాం. ఏ పూజ చేసినా ముందుగా పసుపుతో తయారు చేసిన గణపయ్యను ఆరాధిస్తాం. ఆలయాల విషయానికొస్తే కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలున్నాయి. అయితే తమిళనాడు నాగర్కోయిల్ జిల్లా కేరళాపురంలో ఉన్న పార్వతీ తనయుని ఆలయం మాత్రం ప్రత్యేకం. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం తమిళనాడులోని నాగర్కోయిల్ జిల్లా సమీపంలోని కేరళాపురంలో చాలా శతాబ్దాలుగా చాలా శక్తివంతమైన మరియు చాలా అరుదైన గణేష్ ఆలయం ఉంది. అతిశయ వినాయగర్ గోయిల్ అంటే అద్భుత గణేష్ ఆలయం అని అర్థం. అడ్డంకులను తొలగించే గణేష్ను అనేక పేర్లతో పిలుస్తారు. వినాయకుడు అతని అనేక పేర్లలో ఒకటి. వినాయకుడు అనేది అన్ని అంశాలలో నిజమైన నాయకుడి లక్షణాలను సూచిస్తుంది. వియతే నాయకే ఇతి వినాయక అంటే ఆయన తనకు తానుగా యజమాని. వినాయకుడి విగ్రహం ప్రతి 6 నెలలకు ఒకసారి దాని రంగు నలుపు మరియు తెలుపుగా మారుస్తుంది. ఉత్తరాయణం సమయంలో విగ్రహం నలుపు రంగులో ఉంటుంది మరియు దక్షిణాయనంలో విగ్రహం తెల్లగా మారుతుంది. అందుకే ఈ ఆలయాన్ని అద్భుత గణేష్ ఆలయం అని పిలుస్తారు. తమిళనాడులోని ఇతర దేవాలయాలలో సాధారణంగా కనిపించే అద్భుతమైన ఆలయ గోపురాలు ఇక్కడ లేవు. ఆలయ నామఫలకం లేకపోతే ఇది ప్రసిద్ధ పురాతన ఆలయం అని ఎవరూ గుర్తించలేరు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత లోతుగా పాతుకుపోయిన చెట్లతో కూడిన భారీ ప్రాంగణం, ఒక చిన్న గోపురం మరియు దానిపై శివుడు మరియు పార్వతి విగ్రహం కనిపిస్తాయి. నాగరాజ విగ్రహాలను కూడా చూడవచ్చు మరియు ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకమైన ముఖం ఉంటుంది. అనేక విగ్రహాలు ఉన్నాయి. ఆలయం ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఉంది మరియు మొత్తం ప్రదేశం సరళతను ప్రతిధ్వనిస్తుంది. ఆలయ సముదాయం లోపల 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి శివునికి, మరొకటి గణేశునికి. ఇక్కడ శివుడిని మహాదేవుడు అని పిలుస్తారు. ఈ ఆలయం 1317లో నిర్మించబడిందని నమ్ముతారు. ఆలయం నిర్మించడానికి చాలా కాలం ముందు విగ్రహాలు స్థాపించబడ్డాయి. ఇది ప్రధానంగా శివాలయం అయినప్పటికీ ఈ ఆలయంలో విష్ణు ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడి విగ్రహం ప్రతి 6 నెలలకు ఒకసారి రంగు మారుతూ ఉంటుంది. ఈ విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. విగ్రహం కనీసం 2300 సంవత్సరాల పురాతనమైనది. ఆగమన శాస్త్రం ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. దీనిని కేవలం ఎత్తైన వేదికపై ఉంచారు. ప్రజలు ప్రతి ఉదయం మరియు సాయంత్రం ప్రార్థనలు చేస్తారు. స్వామికి అభిషేకం ప్రతి ఉదయం మరియు సాయంత్రం జరుగుతుంది. ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని కూడా అంటారు. చూడడానికి చిన్నదిగా ఉండే ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు, అద్భుతాలకు నిలయం అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్ ప్రతి 6 నెలలకు ఒకసారి తనంత తానే రంగులు మార్చుకొని ఎంతో అద్భుతంగా కనిపిస్తారు. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడు ఉత్తరాయణ కాలంలో నల్లని రంగులో భక్తులకు దర్శనమిస్తాడు. అదేవిధంగా దక్షిణాయన కాలంలో తెలుపు రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ విధంగా మూల విరాట్ రంగులు మార్చుకోవడం సాక్షాత్తు ఆ వినాయకుడి మహిమ అని విశ్వసిస్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న కోనేరులో మరొక అద్భుతం చోటు చేసుకుంటుంది. ఉత్తరాయణ కాలంలో వినాయకుడు నలుపు రంగులో ఉంటే కోనేరులో ఉన్న నీళ్లు ఎంతో తేటగా తెలుపు రంగులోకి మారుతాయి. అదేవిధంగా దక్షిణాయన కాలంలో వినాయకుడు తెలుపు రంగులో ఉంటే కోనేరులో నీరు ముదురు నలుపు రంగులోకి మారుతాయి. ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు దక్షిణాయన కాలంలో ఆకులు రాల్చి ఉత్తరాయణ కాలంలో చిగురిస్తుంది. అందుకే ఈ వినాయక ఆలయాన్ని ఎంతో అద్భుతమైన ఆలయంగా భావిస్తారు. చారిత్రక ప్రాశస్త్యం. ఈ ఆలయం 12వ శతాబ్ద కాలం నాటిదని, 1317 సంవత్సరంలో నిర్మించారని, 2300 సంవత్సరాల చరిత్ర ఉందంటారు. ఆ రోజుల్లో కేరళాపురం రాజు తీర్థయాత్రల కోసం రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ తన పరివారంతో కలిసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో ఆయనకు ఒక వినాయక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే దొరికిన వారికి ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించి
రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కెరళాపురం రాజుకే ఇస్తూ మరొక మరకత గజపతిని కూడా బహుకరించారు. కెరళాపురం రాజుగారు ఆ 2 విగ్రహాలను తన రాజ్యం తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతిని ఎత్తుకెళ్ళిపోయారు. స్వామివారి ప్రతిష్టాపన కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠంపై అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని పెట్టేశారు. అయినప్పటికీ ఇంత ప్రఖ్యాతి చెందిందంటే అందుకు కారణం స్వామివారి మహిమే అంటారు. భక్తులు కొబ్బరికాయ కానీ బియ్యపు మూట కానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. నిజానికి ఇది శివాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. అప్పట్లో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల ఎన్నోసార్లు పునర్నిర్మించారు. కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేదట. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినప్పుడు తమిళనాడు పరిధిలోకి రావడంతో రంగులు మారే లంబోదర ఆలయం అభివృద్ధి చెందిందని చెబుతారు. కెరళాపురం ఆలయానికి ఎలా చేరుకోవాలి? రోడ్డు మార్గం. కన్యాకుమారి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుక్కలై వరకు బస్సులు తిరుగుతాయి. అక్కడి నుండి సమీపాన ఉన్న కెరళాపురం ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైలు మార్గం. కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకొని బస్సులలో లేదా ట్యాక్సీ ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. వాయు మార్గం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో దిగి కన్యాకుమారి వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుండి కెరళాపురం ఆలయానికి చేరుకొనవచ్చు. వినాయకుడు మన అందరికీ సుఖ సంతోషాలు, శ్రేయస్సు మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఓం గణపతాయ నమః.